యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2 రోజులు మరి మీరు నా వాయిస్ ఎలాగే ఉంటుంది భరించాలి. సో సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ ద ఫాస్ట్ 3 days. ఈ తీవ్రమైన ప్రయాణాలు, ప్రత్యేకంగా ఈ ఫారెస్ట్ రీజియన్లో అక్కడికి వెళ్ళిన ప్రతి సందర్భంలో సిక్నెస్ అవ్వడం సహజమే. అక్కడున్న వాటరు, అక్కడున్న వాతావరణ పరిస్థితులు, సో అక్కడున్న మీకు తెలుసు కదా విష జ్వరాలు, పచ్చ జ్వరాలు అని. సో అక్కడికి వెళ్ళిన ప్రతి సందర్భంలో ఇలా అవ్వడం అనేది సహజమే. మరి ఈ ఇచ్చిన డేట్స్ ప్రకారం మరి ఈ దినాల్లో తప్పక రావాల్సిన శ్రేష్టమైన సమయం. మరి వాస్తవంగా ఈ మీటింగ్స్ డేట్ ఫిక్స్ అవ్వడానికి ముందే వేరే చోట స్థానిక సంఘాల్లో కుడికలు ఉన్నాయి. ఆ తర్వాత అవి మా సంఘానికి సంబంధించిన అనుబంధ సంఘాలే. వారిని ఒప్పించి మరి స్థలానికి రావడానికి ప్రభు సహాయం చేశాడు. ప్రత్యేకంగా మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన బ్యాప్టిస్ట్ చర్చ్ రామనగరం మరి కమిటీ వారు, ప్రత్యేకంగా మరి ప్రెసిడెంట్ ఏబి ఇమాన్యుల్ గారు, సెక్రటరీ ఇసాక్ గారు, ట్రెజరర్ ప్రభాకర్ గారితో పాటు మరి జాన్ శరత్ బాబు గారు, పాష్ గారు, విజయ్ డేవిడ్ రాస్ గారు, మరి కమిటీ వారికి, మరి ఇక్కడి వచ్చిన మీ అందరికీ, సంఘానికి, మరి స్త్రీల సమాజానికి, ఇంకా కమిటీ వారందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడిచ్చిన సమయం ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఒక క్రైస్తవుడు తన జీవిత కాలంలో, జాగ్రత్త వినాలి ఈ మాటలు, ఒక క్రైస్తవుడు తన జీవిత కాలంలో 20,000 పాటలు, కొత్త పాటలు కానీ పాత పాటలు కానీ వింటూనే ఉంటాడంట. 2 తన జీవితంలో 8,000 ప్రార్థనలు చేస్తాడు, దేనికోసమైనా కానీ. ఇక 3వది 6,000 వర్తమానాలు వింటాడు తన జీవితంలో. ఐ రిపీట్ ఇట్ అగైన్. ఒక సాధారణమైన క్రైస్తవుడు సంగతి నేను మాట్లాడుతున్నాను. 20,000 పాటలు పాడతాడు, కొత్తవి కానీ పాతవి కానీ. వినడమా పాడటమా ఏదో ఒకటి. 2 8,000 ప్రార్థనలు చేస్తాడు, దేనికోసమన్నా కానీ. 6,000 వర్తమానాలు వింటాడు. 20,000, 8,000, 6,000 ఇంత చేసిన ఈ క్రైస్తవుడు అంట తన జీవితంలో ఎన్నడూ యేసుక్రీస్తు దేవుడు, ఆయన్ని నమ్ముకోండి అని పక్కనుడికి చెప్పడం. ఇట్స్ ఎ గ్రేట్ ట్రాజడీ. మనం క్రైస్తవత్వం మౌనం వహించింది. ఒక మాట చెప్తాను, చర్చ్ అట్టర్ ఫెయిల్యూర్, సువార్త ప్రకటన అన్న ఈ అంశంలో సంఘము విఫలమైంది. ఇటువంటి యానివర్సరీలు మనం ఎందుకు చేయాలి తెలుసా? చెక్ లిస్ట్ ఇదంతా. ఈ 79 సంవత్సరాల ఈ ప్రస్తావన నిజమే. దేవుడు విస్తరింపచేసిన ఈ సందర్భంలో మనం ఇంకా ఏం చేయాలి తెలుసా? ఇంకా మనం ఏం చేయగలం? ఇప్పుడు చర్చీలు ఎలా మారిపోయాయి అంటే, సో కాల్డ్ చర్చెస్, గివింగ్ అన్న పదం ఎక్కువ అలవాటైపోయింది. గివింగ్ కాదు, సంఘానికి దేవుడిచ్చిన ప్రిన్సిపల్ సెండింగ్. ఏ సంఘం అయితే సెండింగ్ అన్నది మర్చిపోతుందో, సింప్లీ ఇట్ ఈజ్ డెడ్ చర్చ్. సంఘము నుండి పనివారు పంపకపోతాయి, సంఘము నుండి సేవకులు వెళ్ళకపోతాయి, ఆ సంఘం బైబిల్ ప్రకారం ఏమిటి అంటే ఇట్స్ డెడ్ చర్చ్. ఈరోజు మనం సంఘము ఈ విషయంలో విఫలం అవ్వకూడదు, గుర్తుపెట్టుకోవాలి. 2వ విషయం, ఎప్పుడూ లేనంత క్రైస్తవత్వం హింసించబడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. మీరు ఒక్కసారి ఇండియా మ్యాప్ చూస్తే, ఇండియా మ్యాప్లో వేరే వేరే ప్రాంతీయ పార్టీలు ఉండేవి. ఐ రిపీట్ ఇట్ అగైన్, మీకు ఇవి అర్థం కావాలి. ఇండియా మ్యాప్లో ప్రాంతీయ పార్టీలు, వేరే రంగులు, ఆ పార్టీకి సంబంధించిన జెండా రంగులు కనిపిస్తూ ఉండే. కానీ అది కనిపించట్లేదు ఇప్పుడు.
ఒకే ఒక్క రంగు కనిపిస్తూ ఉంది. యు టేక్ కేర్ ఆఫ్ దట్. జాగ్రత్త వహించాలి. మునిపెన్నడు లేనంత తీవ్రమైన వ్యతిరేకత క్రైస్తవత్వం మీద దాడి జరుగుతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ రోషం, ఆ కసి, ఆ తెగువ, ఆ ధీరత్వం, ఆ ధైర్యం తెచ్చుకోవాలి. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోనుడి, నే లోకాన్ని. ఇది మర్చిపోతున్నాం మనం. రెండో విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఈ 79 యానివర్సరీలో ఇన్ని సంవత్సరాల దేవుడు ఒకనప్పుడు కొద్దిగా ఉన్న మనం విస్తరిస్తూ వెళ్ళాం. ఇంకా ఇంతటితో మనం తృప్తి నొందుదామా అంటే నో, ఇది చాలదు. మనం చేయాల్సింది మరెంతో ఉందన్న సంగతి మనం మర్చిపోకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇటీవల కాలంలో నాకు ఎదురైన ఒక సంఘటన నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజీలో, యూనివర్సిటీలో నేను క్రిస్మస్ వర్తమానం అని చెప్పి ఆడిటోరియంలో జరిగింది ఆ క్రిస్మస్ మీటింగ్. మధ్యాహ్నం 2:30 సమయంలో నేను కిందికి దిగి వస్తున్నప్పుడు ఒక స్టూడెంట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ పరిగెత్తుకుంటా నా దగ్గరికి వచ్చింది. ఏడుస్తున్న అమ్మాయి ఎంతగా అంటే చాలా భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఆ అమ్మాయి గుండెల్లో గూడు కొట్టుకున్న దుఃఖం ఒక్కసారి అగ్నిపర్వతం లాగా బద్దలైంది. నాకు అర్థం కాలేదు ఆమె ఎందుకు ఏడుస్తుందో. నేను కారు ఎక్కే ఆగా. నేను ఏంటని అడిగితే, వినండి, ఆ అమ్మాయి క్వశ్చన్స్ మీకు అర్థం అవ్వాలి. ఈ క్వశ్చన్స్ ఏదో ఒక రోజు మీకు ఎదురవుతాయి. ఆ అమ్మాయి ఏమడిగిందంటే, సార్ మాది ఈ ఊరే, తిరుపతి దగ్గర ఈ ఊరే మాది. మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ కాలేజీలోనే. మా అమ్మ మా నాన్న ఇద్దరు ప్రొఫెసర్లుగా ఉన్నారు. ఇద్దరు లాస్ట్ మంత్ యాక్సిడెంట్లో చనిపోయారు. మా ఇంటి పక్కన ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంటుంది సార్. మాకు బాగా క్లోజ్ వాళ్ళు. మేము వాళ్ళింటికి, వాళ్ళు మా ఇంటికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. అయితే వారు లేచిన దగ్గర నుండి బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తూ ఉంటారు. ఎప్పుడు ప్రార్థనకి వెళ్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు తెలియని మాకు వారు ఏ రోజు కూడా యేసుక్రీస్తు దేవుడు అని చెప్పలేదు సార్. వాళ్ళు ఏ రోజు యేసుక్రీస్తే మార్గం అని చెప్పలేదు. ఏ రోజు యేసుక్రీస్తు మాత్రమే పాపులను రక్షిస్తాడని చెప్పలేదు. యేసుక్రీస్తు శిలువ యజ్ఞం ఒక పాపికి విడుదల, విమోచన ఇస్తుందని ఏ రోజు చెప్పలేదు మాకు. ఒకవేళ వాళ్ళు చెప్పుంటే 25 సంవత్సరాల ఫ్రెండ్షిప్ మాకు వాళ్ళకి ఏ రోజు యేసుక్రీస్తు దేవుడు అని చెప్పలేదు. ఒకవేళ చెప్పి ఉండుంటే మా అమ్మ మా నాన్న దేవుని నమ్ముకుని ఉండేవాళ్ళు. ఒకవేళ చెప్పి ఉండుంటే క్రీస్తును రక్షకుడుగా అంగీకరించి వారు ఒకవేళ చనిపోయిన పరలోక రాజ్యం వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఏ రోజు యేసుక్రీస్తు నమ్ముకోమని చెప్పలేదు అని. ఇప్పుడు నా ప్రశ్న ఏంటి తెలుసా? చెప్పలేదే యేసుక్రీస్తు గురించి. వాళ్ళే ఉత్తరవాదులు వీళ్ళ ప్రాణాన్ని గురించి. నీ చుట్టుపక్కల ఉన్నారే క్రీస్తుని ఎరగకుండా, యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ. వారికి కావలి నువ్వే. యూనో, ఎజ్కేలుతో దేవుడు చెప్పాడు, ఎజ్కేల్, ఇశ్రాయేలీయులకి నిన్ను కావలిగా నియమించాను అని. మనం నేటి దినాన చాలా ముసుగులో బ్రతుకుతున్నామండి. మనం ముసుగులో జీవించేస్తున్నాం. అంటే దేవుని నమ్ముకున్నాం, చర్చ్కి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇంతటితో క్రైస్తవత్వం ముగిసిపోతే అసలు క్రైస్తవత్వానికి ఆనవాళ్ళు ఉన్నాయంటారు మీరు? ఇంతకు మించి నువ్వు చేయాల్సింది బయట ఉంది. వింటున్నారా? ఇది దేవుని వాక్యం వింటున్న ప్రతి సందర్భంలో ఇదేంటో తెలుసా? ఇది మీకు టీచింగ్ క్లాస్. ఇదంతా కూడా ఇది ట్రైనింగ్ క్లాస్. ఇంకా మంచి పదం ఏంటంటే జస్ట్ ఇట్స్ ఎ వర్క్షాప్. ఇది ఇక్కడ నేర్చుకున్నది మీరు ఏదైతే దేవుడు మీతో ఏదైతే మాట్లాడాడో, ఏదైతే విన్నాడో, దాన్ని ఏం చేయాలి తెలుసా? మీరు పుట్ ఇన్ టు ప్రాక్టీస్. బయట మీరు దానిని ఆచరణలో పెట్టాలి. నేటి దినాన లోకానికి కావాల్సింది ఏంటో తెలుసా? ప్రాక్టికాలిటీ. ఆచరించే క్రైస్తవులు కావాలి, సాంప్రదాయ క్రైస్తవులు కాదు.
నీలో లోకం క్రీస్తును చూడాలని ఇష్టపడుతుంది. ఇంకా ఇంకా క్రీస్తు ఎక్కడా అని లోకానికి ఉన్న ఒక ప్రశ్న, క్రీస్తు ఎక్కడా అన్న లోకానికి ఉన్న ఒక పజిల్ నీ జీవితాన్ని చూసి, నీ నడవడిక చూసి, నీ ప్రవర్తన చూసి లోకంలో ఉన్న వారి అనుమానాలు తీర్చబడాలి. ప్రభు కోరుకుంది ఇది. ఆ రీతిగా బ్రతుకుతున్నామా ఆలోచించండి. ఆ రీతిగా బ్రతకడానికి తీర్మానించుకోండి. ఒక గొప్ప సంఘములో సభ్యులుగా మీరుంటూ, ఈ గొప్ప సంఘములో మీరేం చేయాలి తెలుసా? ఆత్మలను తెచ్చి ఇక్కడికి అప్పగించవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఒక ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను. ఒంటరిగా ఈ సంఘానికి రావడం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రారంభించారు మీరు? ఇప్పటికి మీతో పాటు ఎంతమందిని మీరు తెచ్చారు అన్నది ఈ ప్రశ్న. ఇది ఎవరంతటా వాళ్ళు ఈ ప్రశ్న వేసుకోవాల్సిందే. ఇంకా ఒంటరిగానే వస్తున్నారు, ఇంకా ఒంటరిగానే వస్తున్నారు. కాదు 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 మీరు అనేకులను క్రీస్తు యొద్దకు ఆకర్షించవలసిన సమయం ఇది. ఎంత జాగ్రత్తగా, మళ్ళీ చెప్తున్నాను, ఎంత పౌరుషంగా దేవుని కొరకు పనిచేయాలో మీరు ఈ 79వ వార్షికోత్సవంలో వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళక మీరేం చేయాలి తెలుసా? నేను దేవుని కొరకు సాధించాల్సింది ఎంతో ఉంది, అందుకే దేవుడు ఇంకా ఇంకా నన్ను బ్రతికించి ఉంచాడు అని ఒక చక్కని తీర్మానం చేసుకున్నాం. చాలా సంతోషం. ఈ 79 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి భద్రపరిచి సంరక్షించి, మరి మన పూర్వీకులు ఈ సంఘము యొక్క స్థాపనలో ఈ స్థితికి తేవడానికి పెద్దలు చాలామంది మీ మధ్య ఉండుండరు. బహుశా వారు త్యాగాలు నిజంగా జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన మనం మరింతగా వారి లెగసీని మనం కొనసాగించవలసిన ఆవశ్యకతను నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ఆహ్వానించిన సంఘ కమిటీ వారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్య భాగంలోకి వెళదాం. మరి చాలాసార్లు ఈ వాక్యం విన్నారు. ఈ దినాన నేను తక్కువ మాట్లాడతాను, మీరు ఎక్కువ మాట్లాడాలి. వింటున్నారా? నాకు ఒక అలవాటు, ప్రశ్నలు అడిగే అలవాటు. నేను చాలా ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని ఇష్టపడుతున్నాను. మీరు ఒక ప్రశ్న, ఈ వాక్యం చాలాసార్లు చదివి ఉండాలి కదా, చాలాసార్లు చదివి ఉండాలి, చిన్నప్పటి నుంచి చదివి ఉండాలి. బహుశా చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి మీరు వెళుతుంటే సండే స్కూల్లో కూడా చెప్పి ఉండాలి కదా. దేవుని వాక్యం ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా దాని సారాంశం ఎవరు చెప్పలేరు కదా. ఎందుకు తెలుసా? అందులో జీవం ఉంది కాబట్టి. జీవజల ప్రవాహాలకు ముగింపు ఎక్కడ కదా. ఇక్కడ ఈ దినాన మీకు చాలా శ్రేష్టమైన విషయాలు దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నేర్చుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, నేర్చుకుని ఏమి నేర్చుకున్నారో దాన్ని ఏం చేయాలి తెలుసా? అభ్యాసం, సాధన చేయాలి. క్రైస్తవుడిగా బ్రతకడం తేలికని అనుకుంటున్నారా? కాదు, కష్టమే. కానీ అభ్యాసము ద్వారా లోకానికి మనం ఆ సందేశాన్ని మనం ఇవ్వాలి అంటాం. మీకు కొన్ని వృత్తి విద్యా కోర్సులు ఉంటాయి. ఒకసారి ఆ వృత్తి విద్య అయిపోయిన తర్వాత వారు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేస్తారు. మీకు అర్థం అవడానికి MBBS అయిపోయిన తర్వాత లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఏమంటారంటే ప్రాక్టీస్ చేస్తున్నావా అంటారు. అంటే ప్రాక్టీస్ లేకపోతే ఆ చదువు దేనికి పనికిరాదు. సేమ్ లా చదివితే, లాయర్ ఎవరైనా చదివితే, అడ్వకేట్ ఎవరైనా చదివితే అయిపోయిందా కోర్స్, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావు అంటారు. అంటే ఆ చదువులకు సార్థకత ఏమిటి అంటే ప్రాక్టీస్, దాన్నే సాధన, దాన్నే అభ్యాసం అంటారు. సేమ్ క్రైస్తవత్వం వినుటలో లేదు, సాధనలో ఉంది. వినుటలో లేదు, అభ్యాసంతో ఉంది. కష్టమే, క్రైస్తవుడుగా బ్రతకడం కష్టమే, కానీ సాధన ముఖ్యం. కానీ నేటి దినాన సాధన మర్చిపోయాం. పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి ఇదిగో వీటి యందు నీవు సాధకం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయి. సాధన అనేది మనకి ఎంత అవసరమో తెలుసా? మీరు ఆలోచించండి. రాను రాను మనకి ఆసక్తి తగ్గిపోతూ ఉంది. మనం గమనించండి, ఒకనప్పుడు మీకు ఆసక్తి ఉంది, కానీ
ఈ దినాన ఆసక్తి ఏమవుతుందంటే తగ్గిపోతుంది. మనం చాలామంది వ్యక్తుల జీవితాలలో ఈ విషయాలు ఎక్కువగా వింటాం. మేము రక్షణ పొందిన దినాల్లో వాక్యం బాగా చదివేవాళ్ళమండి, రక్షణ పొందిన దినాల్లో పరిచర్యలు ఎక్కువ ఉండేవాళ్ళమండి, రక్షణ పొందిన దినాల్లో గంటల గంటలు ప్రార్థన చేసేవాళ్ళమండి అంటాం. అయితే ఏమైంది? తగ్గిపోయింది. ఆసక్తి తగ్గిపోయింది. రాను రాను ప్రేమ తగ్గిపోయింది. అవును, ఎఫెసీ సంఘముతో దేవుడితో రాస్తున్నాడు, మునుపున్న ప్రేమను మరిచితివి, నీ మీద నేరము మోపవలసి ఉంది. మునుపున్న ప్రేమ ఎక్కడ? మునుపున్న ఆసక్తి ఎక్కడ? మునుపున్న పట్టుదల ఎక్కడ? మునుపు దేవుని కొరకు జీవించాలన్న ఆ యొక్క తృష్ణ ఉందే, ఆ తృష్ణ ఏమైతుందంటే రాను 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 తగ్గిపోతుంది అని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. లోకానికి సాధకము చేసే క్రైస్తవులు కావాలి. అవును, సాధనతో సాధ్యము. అందుకే మనం ఏదైతే వింటున్నామో, ఏదైతే మనం నేర్చుకుంటున్నామో దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని సాధన చేయాలి, జీవితానికి అన్వయించుకోవాలి. నీవు ఈ మాటలు విని వాటి ప్రకారము చేయాలి అని దేవుడు కొండ మీద ప్రసంగమే చెప్తున్నాడు. చాలామంది వింటున్నారు, కానీ బాగుంది వర్తమానం, వినడానికి బాగుంది, కానీ అమ్మో మనం చేయగలుగుతామా అలాగా అనే పరిస్థితికి వెళ్ళిపోతున్నాం మనం. కాదు, మనం నువ్వేదైతే వింటున్నావో దానిని నేనేం చేయాలంటే సాధకము చేసుకోవాలి అని చెప్తుంది దేవుని వాక్యం. సాధకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని యాకోబు భక్తుడు దేంతో చూపిస్తూ ఉన్నాడంటే అద్దముతో చూపిస్తున్నాడు. అద్దం ముందుకు వెళ్ళిన తర్వాత మన సహజ ప్రతిబింబం, అద్దము మనల్ని ప్రతిబింబిస్తుంది. అనగా అద్దం ముందుకెళ్ళి సరిచేసుకొని రాకపోతే మరి అద్దం ముందుకెళ్ళి ప్రయోజనం ఏముంది చెప్పండి? దేవుని యొక్క వాక్యం అర్థమైనప్పుడు, అద్దం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని వాక్యం ఖండించి దేవుని వాక్యం బుద్ధి చెప్పినప్పుడు సరిచేసుకోవాలి. నీవు ఎలా ఉన్నావో దేవుని వాక్యం నిన్ను ప్రతిబింబింప చేస్తుంది అన్న విషయాన్ని మన జీవితాలలో మనం మర్చిపోకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అవును, ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలోకి వెళదాం. కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించిన కాలంలో ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం అని, అక్కడ పెళ్లికి యేసుక్రీస్తు ఆయన శిష్యులు ఆ పెళ్లికి పిలువబడ్డారని, యేసయ్య పెళ్లికి వెళ్ళాడని, అరే అక్కడ ద్రాక్షరసం అయిపోయిందని వెంటనే మరియ వెళ్ళి యేసయ్యకి చెప్తే యేసయ్య నా సమయం ఇంకా రాలేదని, ఆ తర్వాత మరియ బయటకు వచ్చి ఆయన మీతో చెప్పింది చెయ్యండి అని, యేసయ్య సమయానికి బయటకు వచ్చి ఆయన అక్కడున్న పనివారితో అక్కడ 6 రాతి బాణల్ని నీటితో నింపమన్నాడని, ముంచి తీసుకొని వెళ్ళమన్నాడని, ఆ ముంచి తీసుకొని వెళ్ళి రుచి చూచిన ఆయన ఇంత మధురమైన ద్రాక్షరసం అని దేవుడు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. ఇది స్టోరీ. ఇంతకన్నా మీకు ఏమైనా తెలుసా? చిన్నప్పటి నుంచి మనం వింటున్న స్టోరీ ఇదే తెలిస్తే మనం ఏమి నేర్చుకున్నట్టు కదా. ఇదినా మనం నేర్చుకుందాం, శ్రేష్టమైన మాటలు నేర్చుకుందాం. నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను, ఏంటంటే జాగ్రత్త విన్నాం. మాది చాలామంది ఈ మధ్య మాది చీరాల బాగా డెవలప్ అయింది. ఎందుకంటే సముద్రం ఉంది మాకు. మేముండే స్థలానికి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో సముద్రం. ఈ ప్రాంతం నుంచి చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడ చాలా రిసార్ట్స్ కట్టారు. మాకు ఆ సముద్ర ప్రాంతం నుండి దాదాపు 200-300 మంది చర్చికి వస్తారు, ఇంకెక్కువ మందే వస్తారు. దాదాపుగా అక్కడ జాలర్లందరూ కూడా మా చర్చికి వస్తారు. అందువల్ల సముద్రంతో మాకు ఎక్కువ సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఆ సముద్రంలో ఏ కాలంలో ఏ చేపలు పడతాయో వాళ్ళు నాతో చెప్పినప్పుడు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అంత మాత్రమే కాదు, ఏ లోతుల్లో ఏ చేపలు పడతాయో కూడా తెలుసు మాకు కదా. కొన్ని సీజన్లో కొన్ని లోతుల్లో చాలా విలువైన మత్స్య సంపద దొరుకుతుంది. వింటున్నారా? దీని మీద ఎందుకు మాట చెప్తున్నానంటే, విలువైన ముత్యాలు, విలువైన చేపలు ఒడ్డును దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? లోతుల్లో. అందరూ చెప్పండి, ఎక్కడ దొరుకుతాయి? దేవుని వాక్యం లోతుల్లోకి వెళ్తే తప్ప ఇందులో విలువైన సంపద మీకు దొరకదు. కానీ మనం దేనికి అలవాటు పడిపోయాం తెలుసా? చివరికి ఈ యొక్క తీవ్రమైన పని భారంతో, స్పీడ్ యుగంలో, ఈ ఒత్తిడి కాలంలో మనం క్యాలెండర్ మీద వాగ్దానాలతో సరిపెట్టుకుంటున్నాం. మనం నిజంగా
ఎంత దుఃఖకరం ఆలోచించారా? క్యాలెండర్ మీద వాక్యం, లేదా మీ వాట్సాప్కి ఏదో చిన్న వాక్యం ఎవరో పంపిస్తారు, దాంతో మనం సంతృప్తి నొందుతున్నాం. ఇది ఎలా క్రైస్తవత్వం అవుతుంది మీరు చెప్పండి? ఇంత శ్రేష్టమైన గ్రంథం దేవుడు మనకిస్తే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలని వాక్యం ఉంది కదా, చదువుతున్నారా మీరు? మీకు ఒక విషయం తెలుసా? ప్రతి క్రైస్తవ కుటుంబంలో సరాసరి 4 బైబిళ్ళు ఉంటాయంట. ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఎవరింట్లో అయినా కావచ్చు ఎన్ని బైబిళ్ళు ఉంటాయి? కానీ అందులో ఒక్కళ్ళకు కూడా ఆది కాండము నుండి ప్రకటన దాకా చదువుదామన్న ఆశ ఎవరికి ఉండదంట. నిజంగా ఎంత దుఃఖకరం తెలుసా? 100 మంది క్రైస్తవుల్లో కేవలం 9 మంది మాత్రమే బైబిల్ని క్రమం తప్పకుండా చదువుతున్నారు. జాగ్రత్త, ఈ చివరి దినాల్లో ఇది లేకపోతే మనం లేవు. దేవుని వాక్యం ఎక్కువ చదవండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. యెహోవా గ్రంథాన్ని దివారాత్రాలు చదవాలి. సమయమందు చదవాలి, ప్రకటించాలి దేవుని యొక్క వాక్యాన్ని. వింటున్నారా? కాబట్టి ఈ 79వ వార్షికోత్సవంలో మీరు ఒక మంచి తీర్మానం చేయాలి. ఏంటో తెలుసా? నేను దేవుని వాక్యాన్ని క్రమము తప్పకుండా దివారాత్రాలు ప్రాముఖ్యమైన పనిగా నేను ఇక నుండి బైబిల్ చదువుతాను అని మీరు ఇటువంటి రెజల్యూషన్స్ రావాలి. ఇటువంటి వార్షిక కూడికల్లో ఇటువంటి తీర్మానాలు మన నుంచి పుట్టుకు రావాలి. అర్థమవుతుందా? ఈ ఉజ్జీవం మీతో చల్లారిపోతే కొత్త తరం మీలో నుండి ఎలా వస్తుంది మీరు చెప్పండి? మీరు ఒక ఉజ్జీవాన్ని రగిల్చాలి. ఆ లెగసీని తర్వాత తరం వారు కొనసాగించాలి అని మనం ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఈ కానా పెళ్లి విందు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ఆహ్వానించబడ్డారు. మరి అంతకుముందు అక్కడ ఉంది. ఇంతకీ ఈ పెళ్ళి ఎవరిది? యేసుక్రీస్తుని ఎందుకు పిలిచారు? ద్రాక్షరసం ఎందుకు అయిపోయింది? ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన మొట్టమొదటి అద్భుతం చేయడానికి ఈ పెళ్లి వేదికను ఎందుకు ఎంచుకున్నాడు? నీళ్లను ద్రాక్షరసం ఎందుకు మార్చాడు? నా సమయం ఇంకా రాలేదని ఎందుకు చెప్పాడు? ఆ నీళ్లు ఎందుకు అయిపోయాయి? ఆ నీళ్ల బాణల్లోనే క్రీస్తు ప్రభు వారు ఎందుకు ద్రాక్షరసం మార్చాడు? ఆయన ద్రాక్షరసం నింపడానికి ముందుగా ఆ రాతి బాణలు ఎందుకు ఖాళీ అయిపోయాయి? ఏమి నిబంధన చేశాడు అనే విషయాన్ని నేను క్లుప్తంగా మీ ముందు ఉంచడానికి ఇష్టపడతాను. జాగ్రత్తగా నేను మళ్ళీ చెప్తున్నాను. దేవుని వాక్యం, విలువైన దేవుని వాక్యం అనే ఈ సంపద ఒడ్డున దొరకదు. లోతుల్లోకి వెళ్ళాలంటే కష్టపడాలి. ఏదైనా సరే కష్టపడకుండా ఏమి చెప్పాలి? వస్తుందా రాదా? కళ్యాణ్ జ్యువెలర్స్ అని ఒక మాట అంటాడు, డబ్బులు వరకునే రావు. అంతకన్నా విలువైంది కదా ఇది. దేవుని వాక్యం వరకు వస్తుందా? రాదు. కష్టపడాలి. విలువైన దాన్ని పొందుకోవడానికి చెప్పండి, కష్టపడాలి. కాబట్టి ఈ రాత్రి నేను అనుకున్న సమయానికి నేను నా వర్తమానాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా విలువైన వాక్యం ఇది. ఎంత ప్రాముఖ్యమైంది అంటే జాగ్రత్త వినండి. ఇక్కడ పెళ్లి విందు ఉంది కదా, జాగ్రత్త వినాలి చెప్పే మాటలు. పెళ్లి జరుగుతుంది. ఇంతకు అక్కడ పెళ్లి కొడుకులు ఎంతమంది ఉన్నారు? ఇదేంటి పెళ్లి కొడుకు ఒక పెళ్లిలో ఒక పెళ్లి కొడుకు ఒకడే ఉంటాడు కదా అంటారా? కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. పెళ్లి కొడుకులు ఎంతమంది ఉన్నారు అక్కడ? 1 2 3 4 5 6 7. ఆన్సర్ అదే. స్టార్టింగ్లో చెప్పాను 10:30 11 అయినా పర్లేదు అన్నారు ప్రెసిడెంట్ గారు. నాకేం భయం లేదు. నేను చెప్పే పంపిస్తాను మిమ్మల్ని. మీరు మాత్రం నేర్చుకొని వెళ్ళాలి. అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్త వినండి. ఆ దినాల్లో పెళ్ళి 7 రోజులు జరిగిద్ది. ఎన్ని రోజులు? 7 రోజులు జరుగుతుంది. నేటి దినాల్లో పెళ్ళి ఎప్పుడు జరిగిందో తెలీదు, ఎప్పుడు అయిపోయిందో తెలీదు.
అంత తొందరగా అయిపోతుంది పెళ్ళి. కానీ ఆ దినాల్లో పెళ్ళి 7 రోజులు జరిగేది. అది ఒక పెద్ద పాలస్తీనాలో పెళ్ళి అంటే 7 దినాల గొప్ప పండగలు అవి. దాన్ని పక్కన పెడదాం. యేసయ్య ఎన్నో రోజు వచ్చాడు? పెద్దగా రైట్. ఎన్నో రోజు వచ్చాడు? యేసయ్యని పెళ్ళికి ముందే పిలిచారా, పెళ్లి జరుగుతున్నప్పుడు పిలిచారా? సహజంగా పెళ్ళికి ముందే కదా పిలుస్తారు, అంతే కదమ్మా. ఇప్పుడు మీ అందరు ఇక్కడే ఉండాలి, నా వైపే చూడాలి, ఆలోచించాలి. రోజు చదివే వాక్యం అది, కొత్తగా ఏం లేదు. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పదాలే. ఎవరినైనా పెళ్ళికి ముందే పిలుస్తాం అంటే ముందే పిలిచారు యేసయ్యని. కానీ ఎన్నో రోజు వచ్చాడు? ఎందుకని? క్వశ్చన్. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న మీరు జవాబు చెప్పలేదు. అక్కడ పెళ్లి కొడుకులు ఎంతమంది ఉన్నారు? యేసును ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడిరి, ఆహ్వానించబడిరి. మరి ఉంది అక్కడ ముందుగానే, మరి ఉంది. యేసయ్య ఉన్నాడు. మరియకు యేసుక్రీస్తు జన్మించిన తర్వాత యోసేపుకి మరియకు పుట్టిన సోదరులు కూడా ఉన్నారు అక్కడ. అంటే ఎంటైర్ ఫ్యామిలీ అక్కడ ఉంది. అంటే బహుశా మరియకు సంబంధించిన వారు అయి ఉండొచ్చు. అది శిష్యుడైన నతనయేలు ఊరు కానా. బహుశా మీరు పాలస్తీనా దేశం యెరూషలేము టూర్కి వెళ్తే ఖచ్చితంగా ఈ ప్రాంతం వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేయి చూపించండి. సరే వెళ్ళారు. ఇంకా రెండు చేతులు కనిపించినాయి. అమ్మ మీరు ఈ ఇంట్లో బాణ చూసారా? వెరీ గుడ్. బాణ పట్టుకున్నారా? వెరీ గుడ్. జన్మ ధన్యమైంది. మీరు ఆ బాణ పట్టుకున్నప్పుడు మీరు పెళ్లి కాని వాళ్ళ గురించి ప్రార్థన చేశారా? వినండి, వాస్తవంగా నేను కొన్ని నమ్మను. నేను ఆ బాణ దగ్గర నుంచున్నా. ఈ కానా ఊరు వెళ్ళాను నేను. నతనయేలు ఇంటి ముందే యేసుక్రీస్తు చేసిన అద్భుతం. ఇప్పుడు 6 రాతి బాణంలో ఒక రాతి బాణను అక్కడ దాచిపెట్టారు. అదే బాణ. నేను దాన్ని చూస్తుంటే ఫ్రమ్ జర్మనీ నుంచి ఒక అతను నిలబడి దాన్ని చూస్తున్నాడు. 8 years ఉంటాయి ఆయనకి, 80 సంవత్సరాలు ఉంటాయి. నన్ను అడిగాడు, మీది ఎక్కడా అని అడిగాడు. ఇండియా అని చెప్పా. నువ్వేం చేస్తావు అన్నాడు. నేను చెప్పా, నేను డాక్టర్ని పాస్టర్ని. అంటే అయితే పాస్టరా, ఈ కానా ఈ రాతి బాణ గురించి నాకు చెప్పు అన్నాడు. నేను చాలా విషయాలు చెప్పా. ఆయన కూడా చాలా సీనియర్ పాస్టరు, రీసెర్చ్ స్కాలరు. అయితే నేను చెప్పిన దానికి సంతృప్తి నొందాడు. ఆయన ఒక మాట నాతో అన్నాడు, నీకు ఒక విషయం చెప్తున్నాను, అది నువ్వు చేయాలి అన్నాడు. ఎస్ అన్నా. మీ చర్చిలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 3000 మంది ఉంటారని చెప్పారు. అందులో పెళ్లి కాకుండా ఎంతమంది ఉన్నారు అన్నాడు. సార్ పెళ్లి కాకుండా మా పక్కన మా మిసెస్ ఉంది, ఆమెకు ఎక్కువ అలవాట పిల్లలు. ఎంతమంది ఉన్నారంటే దాదాపు ఒక 20 మంది దాకా ఉంటారంటే. ఆయన అన్నాడు, పేర్లు రాయమన్నాడు. అందరి పేర్లు రాసామండి అక్కడే కూర్చొని. రాసిన తర్వాత నన్ను అన్నాడు, మా మిస్సెస్తో నువ్వు చదువు, నువ్వు బాణ పట్టుకో, ఆమె చదువుతుంటే నువ్వు ప్రార్థన చేయి, పెళ్ళిళ్ళు టకటక అయిపోతాయి అన్నాడు. మా చర్చిలో కొద్దిమంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాకుండా కుదరట్లేదు పెళ్లి సంబంధాలు. మా మిస్సెస్ ఏం చేశారంటే మొట్టమొదటి వాళ్ళ పేర్లు రాసేసింది. అందులో మొట్టమొదటి వ్యక్తి మా అక్క కూతురే. ఎందుకంటే పెళ్లి కావట్లేదు ఆ పిల్లకి, బ్లాక్ కలరు, అది విషయం. నల్లోళ్ళు ఇష్టపడరు కదా ఎవరు. ఇదే సమస్య ఇక్కడ. ఏమండి, నలుపు ఎంత గొప్పదో ఎవరికి తెలియట్లా. నిజమే కదా. నలుపు, నేను నల్లని దాననేనను బహు సౌందర్యవంతురాలను. నిజమే. నన్ను నల్లను చూపు చూడకుడి, చిన్న చూపు చూడకుడి. సలోమోనికి ఎంతో మంది ఉన్నా సలోమోను నల్లటోళ్ళనే కోరుకున్నాడు. మనం ధన్యులు నల్లటి వాళ్ళం. నిజమే. వింటున్నారా? అయితే ఆయన ఏం చెప్పాడంటే, వాస్తవంగా నేను అంత పట్టించుకోను, కానీ వినండి,
దేవుని ప్రత్యక్షత ఉన్న చోట, దేవుని మహిమ నిలిపిన చోట, దేవుడు పాదముంచిన చోట, దేవుడు కోరుకున్న చోట ఇంకనూ ఆయన అద్భుతాలు చేయడానికి గొప్ప దేవుడని మర్చిపోకూడదు. ప్రార్థన చేసి వచ్చామండి, ప్రభా ఇదిగో ఇంతమంది ఉన్నారు నాయనా, వివాహాలు కాలేదు మా పిల్లలకి, మా చర్చిలో ఉన్న పిల్లలకు కాలేదని నేనేమో దాన్ని పట్టుకొనే ఉన్నా. దేన్ని? ఈ యోహాను సువార్త 2వ అధ్యాయంలో బాణలో ఒక బాణ. ఇంటికి వచ్చానండి, వచ్చేసాం. ఆ మీటింగ్స్ అయిపోయి అక్కడ మీటింగ్స్ అయితే వెళ్ళామన్నమాట. ఇంటికి వస్తే మా అక్క కూతురు కొన్ని సంవత్సరాలుగా పెళ్లి కాకుండా మిగిలిపోయిన అమ్మాయికి 10 రోజుల్లో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇక చూడండి మా పెళ్ళిళ్ళు ఎట్టయిపోయినాయి అంటే ఎవరు లేరు మిగిలి. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? ఆయన ఇంకనూ అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిజమే, వివాహము ఎంత ఘనమైందో తెలుసా? వివాహము దేవుని ఏర్పాటు, వివాహము దేవుని సంకల్పం. మ్యారేజ్ ఆర్డైన్డ్ బై గాడ్, మ్యారేజ్ ఇనిషియేటెడ్ బై గాడ్, ఇట్స్ ఎ గాడ్ ఇన్స్టిట్యూషన్. ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? అక్కడ 3వ దినం వచ్చాడు అని తెలుసుకున్నాం. ఇంతకు నాకు జవాబు చెప్పలేదు మీరు. పెళ్లి కొడుకులు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇంకొక ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు అప్పటిదాకా ఏ అద్భుతం చేయలా. మొట్టమొదటి సూచక్రియ ఇక్కడే చేశాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడిగా ఇంకా తన మహిమను ప్రత్యక్షపరచుకోలేదు. మొట్టమొదట అద్భుతము చేయడానికి దేవుడు ఎన్నుకున్న వేదిక కానా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పెళ్లిలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అద్భుతము చేయడానికి ఆ వేదికను వాడుకున్నాడు? ఇది ప్రశ్న. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. రెండోది కీలకమైనది ఏంటంటే, 6 రాతి బాణలు ఖాళీ అయిపోయినాయి. ఆ రాతి బాణల్లో ఆయన మధురమైన ద్రాక్షారసం చేశాడు అని గుర్తుపెట్టుకోవాలి. వినండి, ఆయన పెళ్లిలో మొట్టమొదటి అద్భుతం ద్రాక్షారసము చేశాను. ఆయన ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. కుంటివారి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారి కళ్ళు ఇచ్చాడు, చెవిటి వారిని బాగు చేశాడు. ఆయన ఊచ చెయ్యి ఉన్నవాడిని స్వస్థపరిచాడు, సముద్ర నీటి మీద నడిచాడు, చచ్చినోళ్ళని లేపాడు. కానీ ఆయన మాత్రం మొట్టమొదట అద్భుతము చేయడానికి ఆయన ఎన్నుకున్న వేదిక కానా పెళ్లి విందు. ఎందుకు ఆయన కానా పెళ్లి విందుని ఏర్పాటు చేసుకున్నాడు? నిజంగా ఈ ప్రశ్నలన్నీ మనం నేర్చుకుందాం ఈ సాయంత్రం వేళ. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, అవును, ఆయన తన వాక్కు ద్వారా తన ప్రత్యక్షత మనకు అనుగ్రహిస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను. వినండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యోహాను సువార్త వైపు ఒకసారి మనం అలా కళ్ళెత్తి చూద్దాం. ఇది ఎవరు రాశారు అంటే యోహాను భక్తుడు రాశాడు యోహాను సువార్త. ఈ యోహాను సువార్తలో మీరు గమనించారా? ఇది యేసుక్రీస్తుకి వీళ్ళు ఈ యోహాను సువార్త కావచ్చు, ప్రకటన గ్రంథం కావచ్చు, దెన్ తర్వాత 1వ యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, ఈ 3 పత్రికలు, అటుపక్క ప్రకటన గ్రంథం, ఇటుపక్క యోహాను సువార్త, ఈ 5 పుస్తకాలు ఎవరు రాశారంటే యోహాను భక్తుడు రాశాడు. ఈ యోహాను భక్తుడు, ఈయన ఇంకో సహోదరుడు ఉన్నాడు. ఆయన ఎవరండి? యాకోబు. వీళ్ళిద్దరు జాగ్రత్త వినాలి. వీళ్ళిద్దరూ యేసుక్రీస్తుకి చాలామంది పండితులు ఏం చెప్తారంటే, వీళ్ళ తల్లి సలోమి, యేసుక్రీస్తు తల్లి మరియా ఇద్దరు అక్కచెల్లెళ్ళు అంటారు. బహుశా అది కొంతవరకు వాస్తవమై ఉండొచ్చు అని జ్ఞాపకం చేసుకోవచ్చు. అవును, వీళ్ళకి ప్రారంభంలో ఫైర్ బ్రాండిన ఈ యేసుక్రీస్తు శిష్యుడు అయిన తర్వాత వీరు యేసుక్రీస్తు ప్రభు వారు వీరిని శిష్యత్వానికి పిలిచినప్పుడు వీరు చాలా ధనవంతులుగా కనిపిస్తున్నారు. వీరికి సొంత పడవలు ఉన్నాయి, వీరి దగ్గర పనివారు చాలా మంది ఉన్నారు, వీరు యవనస్తులుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళని తన పరిచర్యకు పిలిచినప్పుడు తన తండ్రి జబదై ఆ వలలను, వారి పని వారిని విడిచిపెట్టి యేసును వెంబడించారు. వాస్తవంగా ఈ యోహాను, ఆయన సోదరుడైన యాకోబు, వీరు ప్రారంభంలో ఎలా ఉన్నారు తెలుసా?
అగ్ని చాలా ఫైర్ బ్రాండ్లుగా ఉన్నారు. ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభు సమరయ పట్టణానికి వెళుతున్నప్పుడు వారు అడ్డగించినప్పుడు వీరన్న మాట ఏంటో తెలుసా? ప్రభా, వారు మనల్ని అడ్డగిస్తున్నారు, ఆకాశము నుండి అగ్నిని రప్పించి వారిని కాల్చివేయడం నీ చిత్తమా అంటే ప్రభు అన్నాడు, వద్దు, అలా చేయకూడదు. ఆకాశము నుండి అగ్నిని రప్పించకూడదు అంటే అంత తెగువ కలిగిన వీరు. అంత మాత్రమే కాదు, ప్రభు దగ్గరికి వచ్చి వీళ్ళు అంటున్నారు, ప్రభా, ఒకడు మనవాడు కాదు, మనల్ని వెంబడించలేదు, కానీ ఇతను దీ పేరట తెయ్యాల వేడగొడుతున్నాడు, వారిని అడ్డగిస్తామన్నప్పుడు ప్రభు అన్నాడు, వద్దు, వారిని అడ్డగించద్దు, మన పక్షముగా ఉన్నవాడే, వాడు మనకు విరోధి కాదు అని చెప్పాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒకానప్పుడు అతని వేగం, ఒకానప్పుడు అతని పౌరుషం, ఒకానప్పుడు దేవుని కొరకు త్వరగా చేయాలన్న ఆయన యొక్క ఆవేశం యోహాను రాను ఏమయ్యాడు తెలుసా? ప్రభు యొక్క ప్రత్యక్షత, ప్రభు యొక్క మహిమ, ప్రభువుకు దగ్గరుండి ఇతనికి ఒక పేరుంది. ఈ సువార్త రాసిన యోహానికి ఈయనెవరు అంటే రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని పేరు. అందరు చెప్పండి, ఎవరైనా రెమ్మున ఆనుకున్న శిష్యుడు. అందరు చెప్పాలి, ఎవరైనా. ఏ శిష్యుడి గురించి పేరు రాయలా, ఆయన రొమ్మున ఆనుకున్నాడు. ప్రభు హృదయ స్పందన ఆయనకి తెలుసు. ఆయన రాను ఎంత దీనుడుగా మారిపోయాడు తెలుసా? ఎంత దీనత్వం కలిగి తెలుసా ఆయన? అందుకు ఆయన ఏం రాసుకున్నాడు తెలుసా? యేసు ప్రేమించిన శిష్యుడు. అందరు చెప్పండి, ఎవరంటే ఆయన యేసు ప్రేమించిన శిష్యుడు. రాను నిజమే, ప్రభుతో సహవాసం, ఆయన రొమ్మున ఆనుకున్న అనుభవం మన జీవితాల్లో మనల్ని ఏం చేస్తాయి తెలుసా? దీనత్వంలోకి తీసుకెళ్తాయి, ప్రభు సారూప్యంలోనికి తీసుకొని వెళ్తాయి. మీకు ఒక విషయం తెలుసా? వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు చుట్టం ఇతను, అక్క చెల్లెల బిడ్డలు, కానీ ఇతడు తన గురించి తాను రాసుకునేటప్పుడు ఎక్కడ కూడా బంధురికాన్ని గురించి రాయలేదు, కానీ క్రీస్తు దాసుడు అని రాయడానికి ఇష్టపడ్డాడు. యోహాను సువార్త దీన్ని ఏమంటారంటే సకల జనుల సువార్త అంటారు. ఎందుకో తెలుసా? ఇతడు ప్రభు యొక్క హృదయ స్పందన ఎరిగినవాడు కాబట్టి యోహాను సువార్తలో రాసిన విషయాలు ఎక్కడా రాయబడలా. దీన్ని ఏమంటారంటే సకల జనులకు సువార్త. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా విశ్వాసముచ్చు ప్రతివాడు నశింపక నిత్య జీవం. కాబట్టి ఇక్కడ యోహాను భక్తుడి గురించి క్లుప్తంగా, మిగతా శిష్యులందరూ కూడా హతసాక్షులై చనిపోయారు, కానీ సహజ మరణము పొందినవాడు యోహానే. వింటున్నారా? ఇతన్ని చంపడానికి నీరో చక్రవర్తి తరువాత వచ్చిన క్రైస్తవ వ్యతిరేక రోమా చక్రవర్తులు ఎంతగానో ప్రయత్నం చేశారంట ఈయన చంపడానికి. వారి వల్ల కాలేదు. చరిత్రలో మనం చూస్తాం, ఇతన్ని చంపడానికి బాగా సలసల కాగే నూనె పెద్ద బాండీలో ఈయనేశారంట యోహాన్ని, అలా ఆయన్ని కాల్చేయాలని. కానీ ఆయన కాల్చబడలేదు. ఈయన గురించి చదువుతుంటే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి మనకి. ఈయన చంపాలని విషము కలిగిన పాత్ర తాగమని ఆయనకి ఇస్తే, ఆ విష పాత్రను ఆయన చేతుల్లో ఉంచితే ప్రజలందరూ చూస్తుండగా ఆ విష పాత్రలో నుండి ఒక సర్పం బయటకు వచ్చి వెళ్ళిపోయిందంట. ఈయన చంపడానికి ఒక చెట్టు బోదులో ఆయన్ని మధ్యలో ఇరికిచ్చి రంపం పెట్టి కోస్తే చెట్టు తెగిపోయింది, కానీ ఈయనకేం కాల. అందుకే ఈయన్ని పద్మాసు దీవికి పంపించారు, జన సంచారము లేని చోటకి. అక్కడ జైల్లో పడేశారు. అక్కడ కలిగిన ప్రత్యక్షతే ప్రకటన గ్రంథం. అందుకే మీరు యోహాను సువార్తను చదివేటప్పుడు ప్రతిసారి ప్రతి విషయంలో మనం ధన్యులమే. ప్రతి విషయంలో ఎంతంటే మనం యోహాను సువార్త చదువుతున్నప్పుడు దేవుడు ఎంతగా ఎంతగా ఎంతగా, ఎందుకంటే ఈ యోహాను గారికి 7 అనే సంఖ్య మనకి ఎక్కువ చూపించడానికి ఇష్టపడతాడు. అవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ మీరు యోహాను సువార్త మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఎక్కడ చూసినా 7 సంఖ్య కనిపిస్తుంది. అంటే దేవుడు క్రీస్తు ప్రభువారు పరిపూర్ణుడు, సంపూర్ణుడు అని చెప్పడానికి ఇష్టపడతాడు ఆయన.
మీరు ఎక్కడ చూసినా. అందుకే యోహాను సువార్తలో యోహాను భక్తుడు 7 సూచక్రియలు రాశాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 7 సూచక్రియల గురించి రాశాడు. మనందరికీ తెలుసు. అందులో ఒకటి ప్రాముఖ్యమైనది మనం చదువుకుంటున్నాం. కానా పెళ్లి విందులో యేసయ్య నీటిని ద్రాక్షరసంగా చేశాడని. ఇంకో విషయం తెలుసా? ఈ యోహాను సువార్తలో యోహాను రాసిన విషయాలు మిగతా సువార్తికులు ఎవరు రాయలేదు. 7 ఈ యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఇచ్చిన 7 అద్భుతమైన సందేశాలు. నేనే మార్గం, నేనే జీవం, నేనే పునరుత్థానం. యేసుక్రీస్తు ప్రభువారు సవాలుతో కూడిన సందేశాన్ని చెప్తాడు ఇందులో. నేనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచానికి ఇచ్చిన 7 అద్భుతమైన స్టేట్మెంట్లు ఇందులో కనిపిస్తాయి. ప్రతి విషయంలో కూడా. ఇందులో మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. సమరయ స్త్రీ గుర్తుందా? ఎన్నో అధ్యాయాలు కనిపిస్తుంది మీకు. 4లో ఆమె నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరకు వచ్చింది మధ్యాహ్నం వేళ. యేసయ్య ఆమె కొరకు వచ్చాడు. మీకు గుర్తుందా? ఆమె చాలా విషయాలు మాట్లాడిన తర్వాత యేసయ్య ఆమె కొరకే వచ్చాడు. ఆమె కొరకు వచ్చాడు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ నీళ్లు తాగితే నువ్వు దప్పిక కొంటావు, నేనిచ్చు నీళ్లు తాగితే నువ్వెన్నడు దప్పిక కొనవు అని చెప్పినప్పుడు ఆమె అంటది, అయ్యా నేను ఇంత దూరం రాకుండా మళ్ళీ దప్పిక కొనకుండా ఆ నీళ్లు నాకు ఇవ్వవా అంటే ప్రభు అంటున్నాడు, వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురాపో అంటే ఆమె అంటుంది, అయ్యా నాకు పెనిమిటి లేడు అంటే ప్రభు అన్నాడు, నీకు 5 పెనిమిట్లుండ్రి. ఇప్పుడున్నవాడు నీవాడు, నీకు 5 పెనిమిట్లుండ్రి. ఇప్పుడున్నవాడు నీవాడు. మొత్తం ఎంతమంది? 5. ఇప్పుడున్నవాడు వెంటనే ఆ కొండ విడిచిపెట్టి 7 సంఖ్యలోకి ఎంటర్ అయింది. క్రీస్తును ధరించుకుంది. క్రీస్తును భర్తగా పొందింది. ఊర్లోకి వెళ్ళామంటది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూశాను. ఈయన క్రీస్తు కాడా, ఈయన మెస్సయ్య కాడా, మీరు రండి. 7వ సంఖ్య మనకు కనిపిస్తుంది. అవును, ఈ యోహాను సువార్త అంతా కూడా యేసుక్రీస్తు చెప్పాడు. జీవాహారం నేనే. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను లోకానికి వెలుగును. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ద్వారాన్ని, గొర్రెల పోవు మంచి కాపరిని, పునరుత్థానం జీవం నేనే. యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గము, సత్యము, జీవము, నేను ద్రాక్షవల్లి. 7 స్టేట్మెంట్లు. 7 సంఖ్య మనకి ఇక్కడ కనిపిస్తుంది. మించి ఇక్కడ అద్భుతం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 7 సూచక్రియల్లో కీలకమైనది ఏంటంటే కానా పెళ్లి విందు. అందరూ చెప్పండి, ఏ పెళ్లి విందు? కానా పెళ్లి విందు. ఇక్కడ మనం వద్దాం రండి. 3వ దినాన క్లుప్తంగా కొన్ని ఆలోచనలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, ఇక్కడ ఎందుకు కానా పెళ్లి విందును యేసుక్రీస్తు ప్రభువారు తన మొదటి సూచక్రియ చేయడానికి ఎన్నుకున్నాడో మనం చూస్తాం. 3వ దినాన గలిలలోని కనాను ఊరిలో ఒక వివాహం జరిగిను. యేసు అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులు. ఆ వివాహమునకు పిలువబడిరి అని ఉంది. వింటున్నారా? 12వ వచనాన్ని మీరు చూస్తే అద్భుతం అయిపోయింది. అటు తర్వాత ఆయనయు, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండ్రి అని ఉంది. అంటే ఈ వివాహానికి అంత కుటుంబం అంతా ఉన్నారు. అంటే ఎవరెవరు ఉన్నారు? మరి ఉంది, తర్వాత యేసయ్య ఉన్నాడు, తర్వాత సోదరులు కూడా ఉన్నారు. అంటే కుటుంబం అంతా కూడా పెళ్లిలో ఉంది. అంటే బహుశా మరియకు ఇంకో మాట, అక్కడ మరియా ఆ పెళ్లిలో ఏం చేస్తుంది అంటే పెత్తనం చేస్తుంది. మరియా ఆ పెళ్లిలో పెద్దగా వ్యవహరిస్తుంది. అంటే మరియకు ఆ బాధ్యతలు అప్పగించారంటే బహుశా ఇది మరియకు చాలా దగ్గరైన వారు. చాలామంది ఏమంటారంటే నతనీయులు సంబంధికులది పెళ్ళి అంటారు. ఏమైనా కానీ మరి అక్కడ వ్యవహారాలు చక్కబెడుతుందంటే వారికి చాలా కావాల్సిన వారిది పెళ్ళి. వెరీ గుడ్. ఇప్పుడు విషయంలోకి వస్తున్నాం మనం. ఇంతకీ యేసుక్రీస్తును కూడా పెళ్ళికి పిలిచారు. పిలిచారా లేదా? పిలిచారు. మరి యేసుని పిలిచినప్పుడు మరి కొరతలు రావద్దు. యేసుక్రీస్తున్నప్పుడు ఏ కొరత రాకూడదు కదా. మరి అక్కడ ఎందుకు యేసుక్రీస్తును పిలిచినా కానీ కొరత ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తున్న చోట లోటు రాకూడదు కదా. యేసుక్రీస్తును పిలిచిన చోట యవమానం రాకూడదు కదా. యేసుక్రీస్తు పిలిచిన చోట సమృద్ధి ఉండాలి కదా. మరి అలాంటప్పుడు
యేసుక్రీస్తుని పిలిచారు. అక్కడ పెళ్లి ప్రారంభమైంది. 3వ దినమైంది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, విందు ఆరగిస్తున్నారు. ఆ సాంప్రదాయం ఏంటంటే వచ్చిన వారికి ముందు ఏం చేస్తారంటే ఆహ్వానిస్తారు. ముందు బయట జాగ్రత్త వినండి, బయట అతిథులు వచ్చినప్పుడు వాళ్ళు కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కున్న తర్వాత దాసులు ఏం చేస్తారంటే పనోళ్ళు కాళ్ళు శుభ్రంగా కడిగి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇది విశ్రాంతి గది అన్నమాట. ఇక్కడ వాళ్ళకి ఏం చేస్తారంటే సాదరమైన ఆహ్వానం, వారికి ద్రాక్షరసం ఇస్తారు. ద్రాక్షరసం ఇవ్వడం అనేది మర్యాద, ద్రాక్షరసం ఇవ్వడం అనేది ఆనవాయితీ, ద్రాక్షరసం ఇవ్వడం అనేది ఘనత. ఒకవేళ ద్రాక్షరసం ఇవ్వలేదనుకోండి, పిలిచి అతను అవమానించినట్టుగా భావిస్తారు. ఆ దినాల్లో ద్రాక్షరసం అయిపోతే ఆ పెళ్లి విఫలమైనట్టే. అంత తీవ్రంగా ఎంచుతారు ద్రాక్షరసానికి, అంత విలువ ఉంది. వింటున్నారా? కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఎన్నో రోజుకు ద్రాక్షరసం అయిపోయింది? పెద్ద చెప్పండి. వెరీ గుడ్. 3వ రోజుకు ద్రాక్షరసం అయిపోయింది. అయిపోవచ్చా? అయిపోకూడదు కదా. ఎందుకంటారు? ద్రాక్షరసం ఎందుకు అయిపోయాను చెప్పాలి. పిలిచిన వాళ్ళు ఇప్పుడు మనం ఏదైనా మనం భోజనాలు సిద్ధపరచాలంటే ముందు మన దగ్గర లెక్కలు ఉంటాయి. ఏ లెక్కలు? ఎంతమందిని పిలుస్తామో దానిని బట్టి మనం ఏం తయారు చేస్తాం. ఒకవేళ మన దగ్గర అన్ని కూరలు అయిపోయినా 2 అయిపోవు. ఏంటయి? మీరు చాలా తెలివిగలవాళ్ళు. యు ఆర్ సో ఇంటెలిజెంట్ మీరు. 1 సాంబార్ అయిపోదు. ఎందుకు? దానిలో కలపడానికి వేడి నీళ్ళు ఉంటాయి. 2 మజ్జిగ పచ్చడి అయిపోదు. ఎందుకు? దానిలో కలపడానికి చన్నీళ్ళు ఉంటాయి. ఎస్ ఆర్ నో? మనం ఆ పని కొన్ని చోట్ల చేయొచ్చు, కానీ ఇక్కడ అది చేయటానికి లేదు కదా. ద్రాక్షరసమే. వినండి, 3వ రోజు ప్రభు వచ్చిన రోజు మనిషి ప్రయత్నం విఫలమైంది. అక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా? 3వ రోజు వచ్చాడు ఆయన. 3వ రోజు గొప్ప అద్భుతానికి వేదిక అయింది ఆ పెళ్లి విందు. వింటున్నారా? అక్కడ పెళ్లి పిలిచారే, యేసుక్రీస్తుని దేవుడని ఇంకా గుర్తుపట్టలేదు వాళ్ళు, దైవ కుమారుడని ఇంకా గుర్తుపట్టలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఇంకా అక్కడ ఏ అద్భుతం చేయలేదు ఆయన. మరి ఎలా గుర్తుపడతారు అంటే యేసుక్రీస్తుని పిలిచింది యేసుక్రీస్తుకి గౌరవించి కాదు, మరియను బట్టి. అందరూ చెప్పండి, ఎవరిని బట్టి? మరియను బట్టి పిలిచారు. అయితే మరియని బట్టి యేసుని పిలిచారు, యేసును బట్టి ఆయన శిష్యులను కూడా. మొత్తానికి యేసును ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు అని వాక్యం రాయబడ్డది. గొప్ప విషయం ఏంటో తెలుసా? యేసయ్య వాడు పిలిచారు, ఆహ్వానించారు. యేసయ్య వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? నువ్వు పిలిస్తే వచ్చే దేవుడు ఆయన. నువ్వు నన్ను పిలుస్తావా అన్నాడు ఆయన. పిలిచిన తోడనే. అబ్బా, ఎంత ప్రేమమయుడు ఆయన. ఆయన పిలిచింది ఎవరైనా వస్తాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత కనికరమ కలిగిన దేవుడు. ఆయన ఎవరో తెలుసా? పేదవాళ్ళ దేవుడు ఆయన. నువ్వు పిలవడానికి నీకు అర్హత ఉందా? నీకు పిలవడానికి యోగ్యత ఉందా? నీకు పిలవడానికి ఆ స్థితి ఉందా? చూడ ఆయన, ప్రభా నువ్వు రావాలి ప్రభా నా దగ్గరికి. నీ కేక చాలు, నీ ఆహ్వానం చాలు. ఆయన వచ్చే దేవుడు అండి. ఆయన రానని నిరాశపరచడు. ఆయన ఈ రాత్రి ప్రార్థనలో కూడా ప్రభా అని పిలిస్తే పలికే దేవుడు ఆయన. ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన్ని కేకేసిన వాళ్ళు ఎంతమంది? యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తే పక్కనున్న వాళ్ళు అన్నారు నోరుమోయి అంటే ప్రభు అన్నాడు ఆగి వాడిని పిలవండి. నువ్వు పిలిస్తే వచ్చే దేవుడు ఆయన. రానన్నాడు ఆయన. యేసునైన శిష్యుల వివాహానికి వచ్చారు. ఇప్పుడు ప్రశ్న ఏంటి తెలుసా? యేసును పిలిచారు.
పిలిచారు కానీ ఆయన ఎవరో వీళ్ళకి చెప్పండి, ఆయన ఎవరో వీళ్ళకి తెలియదు. పిలిచారు, మరిచారు. పిలిచారు, యేసును పిలిచారు కానీ, యేసును ఆహ్వానించారు కానీ ఆయనలో ఆనందించలేకపోయాను. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఇలాగే ఉన్నాయి. యేసును పిలిచి మరిచిన క్రైస్తవ జనమా, యేసును ఆహ్వానించి ఆయనలో ఆనందించని క్రైస్తవ జనమా, ఆయనకిచ్చిన విలువ ఎక్కడా? విలువిస్తున్నామా? Christ is the head of this house, the unseen guest, the silent listener to every conversation. ప్రతి క్రైస్తవ ఇంట్లో ఈ బోర్డు పెడతాం. ఏంటి? యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతి, ఆయన కనిపించని అతిథి. మా సంభాషణలన్నీ మౌనంగా ఆయన అన్ని సంభాషణలు వింటూనే ఉన్నాడు. అలాంటి కుటుంబాలుగా మీ కుటుంబాలు ఉన్నాయా? ఆయన ఎంత గనుడో చూడుడి అని వాక్యం చెప్తుంది. యేసును పిలిచారు, మరిచారు. యేసును పిలిచారు, ఆనందించలేకపోయారు. యేసును పిలిచారు, ఆయన ఎవరు, ఆయన గొప్పతనం ఏమిటో వారు తెలుసుకోలేదు. సాధారణమైన వ్యక్తిగా ఆయన్ని పరిగణించారు. వింటున్నారా? ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు, ప్రారంభంలో చెప్పాను, ఎంతమంది పెళ్లి కొడుకులు ఉన్నారు అక్కడ? ఒక్కడేనా? మళ్ళీ మొదటికి వచ్చా నేను. అక్కడా ఇద్దరా? ఇద్దరు. మొట్టమొదట పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుంటున్నవాడు, రెండోవాడు అసలైన పెళ్లి కొడుకు క్రీస్తునాథుడు అక్కడ ఉన్నాడు. మీకు ఒక విషయం తెలుసా? జస్ట్ హీ వాంటెడ్ టు ఇనాగరేటెడ్ ద వెడ్డింగ్ ఫీస్ట్. అసలైన పెళ్లికి ఆయన, మనం అంటామే ముహూర్తం పెట్టాడని, మనం అంటామే అసలైన పెళ్లిని ఈ పెళ్లిలో ఆయన ప్రారంభించాడు. ఇద్దరు పెళ్లి కొడుకులు ఉన్నారు అక్కడ. భూమి మీద మన కళ్ళకు కనిపిస్తున్న పెళ్లి కొడుకు, ఆ పెళ్లి చేసుకుంటున్నవాడు, రెండో పెళ్లి కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు. అదిగో ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఆయన సంఘము సిద్ధపడుతుంది ఈ కూడికలు. అందుకే 79 సంవత్సరాల ఈ వార్షికోత్సవాలు ఎందుకో తెలుసా? ఎందుకు ఈ ప్రయాస? పెద్దలకి, దైవజనులకి ఎందుకు ఈ ప్రయాస? మిమ్మల్ని సిద్ధపాటు. సంఘము వధువు సంఘముగా సిద్ధపడుతుంది ఆ పెళ్లి కుమారుని కలుసుకోవడానికి. వింటున్నారా? ఇది ఎలా సాధ్యమైందో తెలుసా? అందుకే 3వ దినం సాధ్యమైంది. అందరూ చెప్పండి, ఎన్నో దినం? ఆయన మొదటి దినం రావచ్చు, చెప్పండి, 2వ దినం రావచ్చు, కానీ ఎన్నో దినం వచ్చాడు? 3వ దినం వచ్చాడు. అంటే జాగ్రత్త వినండి, 3వ దినం ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. 3వ దినం మధురముగా మార్చాను. 3వ దినం ఒక శ్రేష్టమైన ఘనతను కుటుంబానికి ఇచ్చాను. 3వ దినం కుటుంబంలో అవమానము తీసివేశాను. 3వ దినం కుటుంబానికి వచ్చిన నిందను తీసివేశాను. ఎవరు తీసివేశారు ఈ పెళ్లిలో అంటే? పెళ్లి చేసుకోబోయే ప్రాణనాథుడు, ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే మీరు ఒక మాట, మరియ ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నా సమయం ఇంకా. ఏంటి సమయం అంటే? సర్వలోక కళ్యాణార్థమై తనను తాను విమోచించుకొనడానికి, తను తాను విమోచన క్రయధనముగా అప్పగించుకొనుటలో నిన్ను నన్ను పెళ్లి కుమార్తెగా మార్చి మధురమైన ద్రాక్షారసముగా మార్చడానికి మరియ సమయం కాదు, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన సమయాన్ని బట్టి, ఆయనకిచ్చిన సమయము, తండ్రి సమయాన్ని బట్టి ఆయన అద్భుతము చేయడానికి ఆ పెళ్లి వేదిక అయింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? మనం నేర్చుకోవాల్సిన విషయం, 3వ దినాన వచ్చాడు అక్కడికి ఆయన. ఎన్నో దినం? పెద్దగా చెప్పండి. 3వ దినం. ఆ తర్వాత కాలంలో యూదులు యేసుక్రీస్తు ప్రభువుని ఒక మాట అడిగారు. ఏం అడిగారంటే, గ్రీకులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, యూదులు సూచక్రియ. అందరూ చెప్పండి ఏంటి? యేసుక్రీస్తు ప్రభుని ఆ దినాల్లో
శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఒక సూచక్రియ ఇవ్వంటే ప్రభు అన్నాడు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతున్నారు, యోనాను గురించిన సూచక్రియే తప్ప మరేది అనుగ్రహించబడలేదు అని చెప్పాడు. యోన 3 రాత్రింబవళ్ళు చేప కడుపులో, సముద్ర గర్భములో ఎలా ఉన్నాడో మనుష్య కుమారుడు మూడో దినం. జాగ్రత్త వినాలి. అబ్రహమా, నీ ఒక్కగానొక్క కుమారుడు, నువ్వు ప్రేమించు ఇస్సాకు, నేను నీకు చూపించు పర్వతం మీద బలివ్వు అంటే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఇస్సాకును తనతో తీసుకొని 3 దినాల ప్రయాణం, కనులెత్తి చూచి 3 దినాల ప్రయాణం. 3వ దినాన అబ్రహాం, జాగ్రత్త వినాలి, ఈ 3వ దినం, ఇందులో అదే చెప్పాను నేను, బైబిల్ని చదువుతున్నాం, లోతుకి వెళ్ళాలి, లోతుల్లోకి. ప్రభువా, లోతైన అనుభవాల్లో నడిపించు ప్రభువా. అవును, ఈ బైబిల్ చదివేటప్పుడు 2 అనుభవాలు ఏంటో తెలుసా? ఈ ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన, అయ్యా ఈ బైబిల్ చదువుతున్నప్పుడు నా కనులు తెరువు ప్రభువా, అయ్యా ఈ ధర్మశాస్త్రంలో, ఈ దేవుని వాక్యములో ఉన్న శ్రేష్టమైన విషయాలు తెలుసుకున్నట్లుగా నా కన్నులు తెరువు ప్రభువా అనాలి. 2, ఎబ్బోకు రేవు దగ్గర మగ సిరి గలవాడై యాకోబు పోరాడాడు, కన్నీరు విడిచి బ్రతిమలాడాడు. బేతేలులో ప్రత్యక్షమాయను. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడతాడు. ఉన్నదా ఈ అనుభవము? 3వ దినాన అబ్రహాము కనులెత్తి చూచి, అబ్బాబాబా, ఇదే పర్వతం, ఇదిగో విందు, సకల మనుషుల కొరకు విందు చేయబడిన స్థలం అదే. అమోరియా పర్వతం మీద ఆ కొండెక్కుతున్నారు, 2 ఉన్నారు అక్కడ. ఆ నరకబడిన, చీల్చబడిన కట్టెలు ఇస్సాకు మీద మోపబడగా, అబ్రహాము చేతిలో కత్తి ఉంది, నిప్పు ఉంది. కట్టెలు మోసుకొని కొండెక్కుతున్న ఇస్సాకు వాళ్ళ నాన్న అడుగుతున్నాడు అబ్రహాముని, తండ్రి అంటే, ఏంటి నా కుమారుడా, బలికి నీ దగ్గర కత్తి ఉంది, నిప్పు ఉంది, బలికి గొర్రెపిల్ల ఎక్కడ అంటే ఒక మాట అన్నాడు, యెహోవా చూచుకొనును. ఆ చూచుకున్న గొర్రెపిల్ల ఈ పెళ్లి దగ్గర ఉంది. ఇప్పుడు ఈరోజు 3వ దినం, సర్వమానవాళి పాప పరిహారార్థమై బలి అయిన దేవుని గొర్రెపిల్ల, ఇదిగో ఇది నా నిబంధన రక్తం, ఆయన ద్రాక్షరసమును తీసుకొని ఇది మీరు జ్ఞాపకం చేసుకుని, ఇది మీ కొరకు చిందించబడిన నా నిబంధన రక్తం. అందుకే ఆయన తన కార్చబోయే కల్వరి రక్త దారాల కొరకు గుర్తుగా నీటిని దేనిగా చేశాడు ఆయన? 3వ దినము యొక్క ప్రాముఖ్యత. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, కట్టెలు బేర్చిన కట్టెల మీద ఇస్సాకును కట్టేసి పడుకోబెట్టాడు. కత్తి ఎత్తెను. వెంటనే దేవుడు జోక్యం చేసుకున్నాడు. అబ్రహాం, నీ కుమారుడు నువ్వేం చేయతావు? నువ్వు దేవునికి భయపడువాడవని నాకు తెలిసింది. నీ కుమారుడు ఏం చేయొద్దు. అదిగో పొదలో చిక్కుకొని పోయిన పొట్టేళ్ళు, గొర్రె పిల్ల, ఇస్సాకును తీసివేసి ఆ స్థానంలో ఆ గొర్రె పిల్ల, ఆ పొట్టేలును బలి ఇవ్వగా. ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇస్సాకుని ఇంటి నుండి తీసుకొని ఎన్ని రోజులైంది? 3 రోజులైంది. 3వ రోజు ఆ కొండ మీదకి వెళ్ళారు. ఆ కొండ మీద ఇస్సాకును పడుకోబెట్టడం హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో ఉపమాన రీతిగా, అలంకారము చెప్పు రీతిగా కత్తి ఎత్తెను అంటే బలి ఇచ్చెను అని రాయబడ్డది. అంటే ఆయన్ని బలి ఇవ్వడం, ఆయన్ని తిరిగి లేపడం 3 దినాలు. 3వ దినం పౌలు గారు సువార్త చెప్తున్నాడు. లేఖనములను బట్టి క్రీస్తు మృతి నొందెను, సమాధి చేయబడెను. లేఖనములను బట్టి ఆయన 3వ దినాన తిరిగి, ఇది సువార్త. యేసు క్రీస్తు ప్రభు ఈ పెళ్లికి ఎందుకు వచ్చాడో తెలుసా? అసలైన పెళ్లి ఉంది అని పెళ్లి కుమారుడుగా ఆయన
ఈ లోకానికి వచ్చాడు అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొట్టమొదటి అద్భుతాన్ని పెళ్లిలో ఎందుకు చేశాడు అంటే, జాగ్రత్త వినాలి. వివాహాన్ని ఏర్పాటు చేసింది దేవుడే. వివాహము దేవుని ఆలోచన. వివాహము మానవుని నిర్ణయము కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని, సాటైన సహాయము నరునికి కావాలి అని జాగ్రత్తగా వినాలి. ఆదామునకు, జాగ్రత్త వినాలి, జతల జతలుగా వస్తున్నాయి. ఆదాముకి పేర్లు పెడుతున్నాడు. ఆదాము ఏ పేరు పెట్టానో అదే పేరు, కానీ అన్ని జతలు జతలుగా వస్తున్నాయి. కానీ ఆదాముకు మాత్రం ఎవరు లేరు? ఎంత చెప్పండి, జత లేరు. అందుకే ఇప్పుడు ఆదామునకు జత చెయ్యాలి అనుకున్నాడు. జాగ్రత్త వినాలి, పెళ్లి గురించి. జత చెయ్యాలి అనుకున్నాడు, సాటి అయిన సహాయం కావాలనుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు? ఆదామును మట్టిలో నుంచి, చెప్పండి, తీసుకున్నాడా లేదా? మట్టిలో నుంచేనా కాదా? మట్టి. ఆదాము రెడీ అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు అవ రావాలి. మళ్ళీ మట్టి దగ్గరికి వెళ్ళాడా? ఎవరి దగ్గరికి వచ్చాడు? వెరీ గుడ్, ఆదాము దగ్గరికి. అయితే ఆదాము దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి, ప్రక్కన గాయము చేసి. ఎంత వాక్యం ఉందండి ఇక్కడ! సైన్స్, వైద్య శాస్త్రం, మత్తు మందు కనిపెట్టడం, ఆపరేషన్ చేయటం, ప్లాస్టిక్ సర్జరీ చేయటం. ఏడే గాఢ నిద్రలో నుంచే జేమ్స్ సింప్సన్. అమ్మా, చదువుకుంటున్న పిల్లలు బైబిల్ బాగా చదువుకోవాలి, రాత్రింబవళ్ళు చదవాలి, మీ పుస్తకాల కన్నా ఎక్కువ చదవాలి. మీ అంత ధన్యులు, అంతకు మించిన వాళ్ళు ఎవరు లేరు. మిమ్మల్ని ప్రశ్న అడిగిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. ఒక్క సబ్జెక్టుతో తృప్తిని అందకూడదు. క్రైస్తవ విద్యార్థులు ఎన్సైక్లోపీడియా మారాలి. ఎవరికైనా వాక్యం చెప్పాలి. వాడు సైంటిస్టా ఎవడన్నా కానీ, నిన్ను హేతు అడుగు ప్రతి వాడికి నీలో ఉన్న నిరీక్షణ బట్టి వాక్యం చెప్పాలి. అలా చదువుకోవాలి పిల్లలు. వింటున్నారా? ఆదామునకు గాఢ నిద్ర. జేమ్స్ సింప్సన్ అప్పుడు ఆయన మెడికల్ స్టూడెంట్గా ఉన్నాడు. ఆయన చాలా సున్నితమైన స్వభావం కలిగిన వాడు. ఎవరేడ్చినా తట్టుకోలేడు. ఆ దినాల్లో మత్తు, ఆ దినాల్లో మత్తుండేది కాదు. ఆపరేషన్ చేయాలంటే హాస్పిటల్లో చాలా బలమైన వ్యక్తుల్ని ఉద్యోగాలు పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఆపరేషన్ చేసినప్పుడు ఆ పేషెంట్ని బలవంతులు గట్టిగా పట్టుకోవాలి. అంటే మనిషి స్పృహలో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? నన్ను ఆలోచించండి ఒకసారి, అంత కష్టం. వాళ్ళు వేసే కేకలు. ఈ జేమ్స్ సింప్సన్ అంట మెడికల్ స్టూడెంట్ కదా, ఇంకెక్కువ ఏడ్చేవాడంట. అందరూ అనేవాళ్ళు అంట, జేమ్స్ సింప్సన్, యు ఆర్ సో మీక్, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ టు బి ఏ డాక్టర్. నువ్వు మెడికల్ స్టూడెంట్వి, ఏడుస్తున్నావు, నువ్వు డాక్టర్గా ఫిట్ అవ్వవు. ఇంటికి వెళ్ళి ఏడ్చేవాడు. ఇదిగో ఈ వాక్యాన్ని బట్టే గాఢ నిద్ర కలుగజేసాను. పక్కన గాయం చేశాడు, ఎముకను తీశాడు, మాంసంతో పూడ్చాడు. మొత్తం అయిపోయిన తర్వాత నొప్పి లేదు దీనికి. నొప్పి లేకపోగా పాట వచ్చింది. మత్తును కనిపెట్టాను. ఇంకో విషయం, దేవుడు ఆ చోట్లో నుంచి ఏం తీశాడు అంటే ఆపరేషన్ జరిగాను. ఆ చోటుని దేంతో పూడ్చాడు? పెద్ద చెప్పండి. ఇదే ప్లాస్టిక్ సర్జరీ. ఒక చోట నుంచి ఇంకో చోట. ఇంకోటి ఏంటి తెలుసా? ఎముకను తీసాను, బోన్ గ్రాఫ్టింగ్. చెప్పండి, ఏ గ్రాఫ్ట్? బోన్ గ్రాఫ్ట్ అయిపోయాడు. డాక్టర్లు ఎవరు ఉంటే మీకు తెలుస్తుంది. ఏడాది ఎముక తగ్గిపోతే మీకు తెలుసా, తీసేది పక్కటెంకి గ్రాఫ్ట్ వేస్తారు. అంటే డాక్టర్లకి ఎన్ని పాఠాలు వచ్చినాయి అంటే, ఇప్పుడు ఆ జాగ్రత్త వినండి. ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి ఆదాములో నుండే అవ్వ వచ్చింది. అందరూ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? పెద్దగా అంటే అవ్వ ఎక్కడ ఉంది? వెరీ గుడ్, ఆదాములో ఉంది. మీ అందరు ఎక్కడే ఉన్నారు. అంటే ఇంటికి వెళ్ళాలన్న మూడు లేదు మీకు. వెరీ గుడ్.
సంతోషం. అంటే ఆదాములోనే ఎవరున్నారు? అంటే ఆదామును తయారు చేస్తున్నప్పుడే దేవుడు ఎవరు తయారు చేశాడు? వెరీ గుడ్. అవను తయారు చేసి ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు ఈ పెళ్లిలో, ఈ కానా పెళ్లిలో పెళ్లి కొడుకున్నాడు. మొదటి పెళ్లి కొడుకు సంగతి, పెళ్లి కొడుకున్నాడు, పెళ్లి కూతురు ఉంది. ఇంకో పెళ్లి కొడుకు గురించి చెప్పాను నేను మీకు. ఎవరైనా మరి ఆయన పెళ్లి కూతురు ఏది? ఇదే వేదిక. ఆ పెళ్లి కుమార్తెను సిద్ధపరచడానికి ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం నీటిని. మర్మం ఇది. వివాహం అనేది మర్మం. పౌలు గారు చెప్తున్నాడు. ఆదాము లేచాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. జాగ్రత్త వినండి. అవ్వ కొరకు ఆదాము గాయపరచబడెను, అవ్వ కొరకు ఆదాము రక్తము చిందించెను, అవ్వ కొరకు ఆదాము నలిగిపోయెను, అవ్వ కొరకు ఆదాము వేదన పడ్డాడు. అందుకే అవ్వను చూడగా నొప్పి మరిచెను, అవ్వను చూడగా వేదన మరిచెను, అవ్వను చూడగా పాట వచ్చెను. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం నరుల్లో నుండి తీయబడింది. కాబట్టి ఎవరు? నారీ రారా అన్నాడు. యేసుక్రీస్తునాథుడు, ఆ కల్వరి క్రీస్తు ప్రభు, కడపటి ఆదామని యేసుక్రీస్తు ప్రభు సిలువలో గాయపరచబడగా, సిలువలో నలకొట్టబడగా, 10,000 మందిలో గుర్తింపదైన వాడు, చూడనొల్లని వ్యసనక్రాంతుడుగా మారగా, నిశ్చయముగా మన వ్యసనములను భరించను, మన దోషములను సహించను. యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియునిలో ఉన్న విశేషమేమిటి అన్నప్పుడు, నా ప్రియుడు రక్తవర్ణుడు, ధవళవర్ణుడు. 10,000 మందిలో ఏమైందయ్యా నీ రూపు, ఏమైందయ్యా నీ స్వరూపం, ఏమైందయ్యా ఈ రీతిగా నల్ల కొట్టబడ్డావంటే భార్య కోసం. ఆదాము ప్రక్కలో గాయపరచబడగా, ఆదాము ప్రక్కన గాయపరచబడగా, అవ్వ వచ్చినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన ప్రక్కలో గాయపరచబడగా, ఆయన ప్రక్కలో కార్చిన రక్తధారల్లో ఉద్భవించింది సంఘం. ఇదే వధువు సంఘం. అందుకే ఆయన రక్తము సాదృశ్యముగా ఆయన మధురమైన ద్రాక్ష రసాన్ని. ఎందుకంటే రేపటి దినాన వధువు సంఘం. ఇంకా దేవుడు పాట పాడలేదు, నిన్ను చూసి నన్ను చూసి. ఆదాము అయితే పాట పాడేశాడు. రేపటి దినాన ప్రభు నిన్ను నన్ను చూసి బలా నమ్మకమైన మంచి పాట పాడాలి. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ పెళ్లికి వచ్చాడో తెలుసా? అవును, అక్కడ క్లుప్తంగా నేను ముగిస్తాను. చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ద్రాక్షారసం గురించి ఎన్నో శ్రేష్టమైన విషయాలు, వివరాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఇంకొక యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆ పెళ్లిని వేదిక చేసుకున్నాడు అంటే, ఆయన అసలైన పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. భూమి మీద జరిగే ప్రతి వివాహం, భూమి మీద జరిగే ప్రతి వివాహం ఏంటంటే జస్ట్ ఇట్ ఈజ్ ఎ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద మ్యారేజ్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. భూమి మీద జరిగే ప్రతి వివాహాలు, అమ్మా వింటున్నారా? యేసుక్రీస్తు, నువ్వు అద్దం ముందుకు వెళ్ళినప్పుడు నీ అద్దము సహజ ప్రతిబింబము ఎలా కనిపిస్తుందో, భూమి మీద జరిగే ప్రతి వివాహం పెళ్లి కొడుకు యేసుక్రీస్తు నమూనా, పెళ్లి కుమార్తె సంఘము యొక్క నమూనా. అందుకే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు 2 మాటలు నేర్పిస్తారు. పెళ్లి కొడుక, నీ భార్య నువ్వు ప్రేమించు. ఓ పెళ్లి కుమార్తె, నీ భర్తకు నువ్వు. ఇట్స్ గ్రేట్ పిక్చర్. పాత నిబంధన లేఖనాలు నెరవేరుస్తూ యేసుక్రీస్తు ప్రభు వారంట మధురమైన ద్రాక్షారస దారలను పండిస్తాడు. ఆ పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడుగా వచ్చి, ఆయన 2 రిఫరెన్సులు రాసుకోవాలి మీరు. ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం లేదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం, ఆయన ప్రవచనాల నెరవేర్పును బట్టి ఆయన పెళ్లి విందుకొచ్చాడు. ఇవి యాదృచ్ఛికంగా రాలేదు, వాళ్ళు పిలిస్తే వచ్చినట్టు కాదు. కానీ నిజమే, వాళ్ళు పిలిచారు, కానీ ఇది దైవ సంకల్పం, దేవుని నిర్ణయం, దేవుని కాలపట్టి. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించిన కాలం, 30 సంవత్సరాల ఆయన ఈ జీవిత కాలం, చివరి 3.5 సంవత్సరాలు ఉందే,
అది ఆయన సేవా పరిచర్యలో ఎప్పుడు ఉండాలో, ఏ సమయంలో ఎక్కడ ఉండాలో, ఏ సమయంలో ఎవరిని కలవాలో, ఏ సమయంలో ఏ అద్భుతం చేయాలో, ఏ సమయంలో ఎవరిని స్వస్థపరచాలో ఎవరి కాల పట్టిక ఇది ఎవరు నిర్ణయించారు? అందుకే మరి తన్నాడు, నా సమయం ఇంకా, ఐఎమ్ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్. అద్భుతం చేయడానికి వచ్చాడు, కానీ మరీ వచ్చి తొందరగా రా అద్భుతం చేయంటే నో. 12 ఏళ్ళప్పుడు యేసయ్య చెప్పాడు, నా తండ్రి పని మీద ఉన్నానని. మీకు అర్థమవుతుందా? ఇర్మియా గ్రంథం 31:12 ఆయన చెప్పాడు, ద్రాక్షారసాన్ని గురించి చెప్పాడు. ఇది ఆ ద్రాక్షారసమే ఇక్కడ నెరవేర్చిన ప్రవచనం. ఆమోసు గ్రంథం 9:14 ఇది కూడా రాసుకోండి మీరు. ఆమోసు గ్రంథం, మధురమైన ద్రాక్షారసం పర్వతముల నుండి, మధురమైన ద్రాక్షారసం. ఏమిటి పర్వతం? గొల్గతా పర్వతం. క్రీస్తునాథుడు ఆయన కార్చిన రక్తధారలు మధురమైన ద్రాక్షారసం. ఆహా, ఎంత శ్రేష్టమైన విషయం. వింటున్నారా? ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడిన ఈ అనుభవం వింటున్నారా? మీకు ఒక విషయం తెలుసా? ఈ భూమి మీద ఎన్ని పెళ్ళిళ్ళు జరిగినా నాకు తెలియదు ఇప్పటిదాకా, కానీ ఆ పెళ్ళిళ్ళలో ఇచ్చిన అన్ని ద్రాక్షారసముల కన్నా శ్రేష్టమైన ద్రాక్షారసం ఇవ్వబడిన స్థలం ఒకటే. ఏంటది? రేపు మీరు పాలస్తీనా దేశం వెళ్తే వెళ్ళరండి, ఒకసారి ఖచ్చితంగా అవకాశం ఉంటే వెళ్ళరండి. మీరు కానా వెళ్ళగానే మీకు ఖచ్చితంగా ఉచితంగా గ్లాసులు ఏమిస్తారు? కొంచెం ఇస్తారు. విచిత్రం ఏంటంటే మీకు అప్పుడు డౌట్ వచ్చింది, ఇండియాలో నేను తిన్న ద్రాక్షకాయలు ఏంటి? ఇవి ద్రాక్షకాయలు కాదు, ద్రాక్ష రసం అంతకన్నా కాదు. అవును. ఇంకొక విషయం ఈ పెళ్లి గురించి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 5 నిమిషాలు నాతో కేటాయించండి. వింటున్నారా? రాతి బాణలు, నీళ్లు ఉన్నాయి, యూదుల శుద్ధీకరణాచార ప్రకారం. అర్థమైందా? అంటే ఏం చేస్తారు? వచ్చి కాళ్ళు కడుక్కొని లోనికి వెళ్తారు. యూదుల శుద్ధీకరణ. అందరు చెప్పండి, యూదుల. యేసుక్రీస్తు ప్రభుతో గొడవ అదే వాళ్ళకి ఈ లోకంలో ఉన్నప్పుడు. బోధకుడా, నీ శిష్యులు ఉపవాసం ఉండరా? బోధకుడా, చేయగడుక్కొని ఆనందనరా? బోధకుడా, వివాదానికి దిగారు. శుద్ధీకరణ. యేసుక్రీస్తు ప్రభుతో గొడవకు దిగారు. అంటే యేసుక్రీస్తు ప్రభు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా శుద్ధీకరణే. యూదుల శుద్ధీకరణ. యూదులు ఆ సమయమందు మత్తయి సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, ఆ సమయంలో యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడగకుండా భోజనం చేయుచున్నారు, ఎందు నిమిత్తం? పెద్దల పారంపర్యాచారం అతిక్రమించుచున్నారు అన్నాడు. చూసారా? యోహాను అక్కడ మత్తయి సువార్త 15:1, ఆ తర్వాత మత్తయి సువార్త 24, మీరు అధ్యాయాలు చదవండి ఒకసారి. 24వ వచనంలో, అవును, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనుచున్నారు, అపవిత్ర చేతులతో భోజనం చేయుచున్నారు నన్ను అడిగినప్పుడు ప్రభు చెప్పాడు, వెలుపల శుద్ధి కాదు, ప్రభు కోరింది ఏంటి? కానీ వినండి, వాళ్ళేమో ఏం కోరుతున్నారు? వెలుపల శుద్ధి. ప్రభు అంటున్నాడు వాళ్ళతో, ఓ వేషధారులారా, అయ్యో వేషధారులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలో 10వ వంతు ఇచ్చి ధర్మశాస్త్రంలో ప్రధానముగా ఉన్న న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి, మీరు న్యాయాన్ని విడిచిపెట్టారు, కనికరాన్ని విడిచిపెట్టారు, విశ్వాసాన్ని విడిచిపెట్టి పెద్దల పారంపర్యాచారం వాటిని అనుసరిస్తున్నారేంటి? అసలు హృదయ శుద్ధి కదా కావాలి, దేవుడు కోరుతున్నాడు వాళ్ళతో. జాగ్రత్త వినాలి ఈ మాటలు. యూదులు ఆ దినాన శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తుతో వివాదానికి దిగారు. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ యొక్క మతం, వాళ్ళ యొక్క వెలుపల శుద్ధి, మతాన్ని బట్టి వాళ్ళ గర్వాన్ని దేవుడు ఖండించాడు. ఎంతకంటే, మీరు సున్నము కొట్టిన సమాధులు, వెలుపల శుద్ధి చేస్తున్నారు కానీ లోన
మీలో పాపం ఉన్నదని ఖండించాడు వాళ్ళని. వెలుపల శుద్ధి, వెలుపల శుద్ధి. వింటున్నారా? వారు యేసుక్రీస్తుని అర్థం చేసుకోలేదు వాళ్ళు. నీవు ఈ ధర్మశాస్త్రాన్ని మాకిచ్చిన మోషే కంటే గొప్పవాడువా నువ్వు? అబ్రహాము కన్నా నేను ముందున్నాను అంటే ప్రభుత్వ వివాదానికి దిగారు. నిండా నీకు 50 ఏళ్ళు కూడా లేవు. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీరు లేఖనాలలో నిత్య జీవము కలదని తలంచి పరిశోధిస్తున్నారు, అవి నన్ను గురించి సాక్ష్యం. పట్టించుకున్నారా వాళ్ళు? పట్టించుకోవాలా. లేఖనాల్లో ఉన్న దేవుడు నేనే అని చెప్తే వాళ్ళు పట్టించుకోవాలా. ధర్మశాస్త్ర గ్రంథం, ప్రవక్తల గ్రంథం, కీర్తనల చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం నేను వచ్చాను. ఆయన బోధలు ఎవ్వరు పట్టించుకున్నారా? పట్టించుకోవాలా. దీన్నే మనం ఏమంటామంటే రాతి బాణాలలో శుద్ధి. రాతి బాణల్లో శుద్ధి అయిపోయింది. ఇప్పుడు అది ఖాళీ అవ్వాలి. అవును, ఆ రాతి బాణల వెలుపల శుద్ధి కాదు దేవుడు కోరాడు. దేవుడు కోరిన శుద్ధి ఎక్కడా? అవును, అందుకే ఆయన ఆ రాతి బాణలను తన యొక్క వాక్యముతో నింపెను. అవును, ఆయన ఎందుకు వచ్చాడు తెలిసి లోకానికి? ఆయన ఇదిగో వెలుపల శుద్ధి కాదు, ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయానో దాన్ని నెరవేర్చడానికి, కొట్టివేయడానికి కాదు కానీ నెరవేర్చడానికి దేవుడు మానవుడై పెళ్లి కుమారుడుగా వచ్చి ఆ రాతి బాణలలో నీటిని దేనిగా మార్చాడు? ద్రాక్షరసంగా మార్చాడు. ఆ ద్రాక్షరసమే యేసుక్రీస్తు యొక్క రక్తము. ఇదే నూతన నిబంధన. అందరూ చెప్పండి, ఏ నిబంధన? నూతన మాట చదువుకుందామా? హెబ్రీ పత్రిక మాట చదువుకుందాం రండి. త్వరగా మనం మాట చదువుకుందాం. ఆయన ఇదిగో ఆయన ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని చెప్పాడు. అవును, ఆయన ఏంటంట? ఇశ్రాయేలు వారితో ఏమిటి కొత్త నిబంధన అంటే ఇప్పుడు ఆచారాల కాదు, శుద్ధి కాదు, వెలుపల శుద్ధి కాదు, కానీ ఇదిగో నా నిబంధన రక్తం. ఇప్పుడు చెప్పండి, వెలుపల శుద్ధి కాదు, రాతి బాణలు కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి శుద్ధీకరించబడాలి అంటే ఆ రాతి బాణలు కాదు, కానీ రాతి బాణల్లో నీళ్లను దేనిగా మార్చాడు అంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి, ఇది నూతన నిబంధన. అందరూ చెప్పండి, ఏ నిబంధన? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో ఆయన కొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటి దానిని ఏం చేశాడు? పాతదిగా చేశాను. చెప్పండి, ఇప్పుడు ద్రాక్షరసం నీటిని దేనిగా మార్చాడు ఆయన? అవును, ఆయన నిబంధన రక్తం. వెలుపల శుద్ధి కాదు, యేసు రక్తం ప్రతి పాపము నుండి. అదే నూతన నిబంధన, ఇదే కొత్త నిబంధన. కొత్త నిబంధన చేయడానికి పాత నిబంధన ముగిసింది. వెలుపల శుద్ధి కాదు, కాళ్ళు కడుక్కోవడం ద్వారా, పద్ధతులు పాటించడం ద్వారా ఒక వ్యక్తి శుద్ధీకరించబడడు. కానీ రేపు నీవు పెళ్లి కుమార్తెగా ఆ వరుడైన ఆ పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు పక్కన వధువు సంఘముగా నీవు ఉండాలంటే ఆ పెళ్లి విందులో పెళ్లి కుమార్తె కనిపిస్తుంది కదా. యేసు క్రీస్తు ప్రభు వారు అక్కడ అద్భుతం చేశాడు. నీటిని ద్రాక్షరసంగా చేశాడు. ఆ ద్రాక్షరసమే యేసు రక్తం. నీవు నేను ఆ పెళ్లి కుమార్తెగా మనం అంగీకరించబడాలంటే యేసు రక్తము ద్వారా కడగబడాలి. నమ్మి ముంచడ బాప్తిసం పొందాలి. సంఘములో చేర్చబడాలి. సంఘము యొక్క క్రమాన్ని అంగీకరించి సంఘము యొక్క మార్గములో నడుస్తూ ఉండాలి. సంఘము ఇదే వధువు సంఘం. రక్షణ పొందారా? ఆ ద్రాక్షరసము అన్న నూతన నిబంధనలో మీరు యేసు రక్తము ద్వారా కడగబడ్డారా? ఒకవేళ కడగబడకపోతే ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ఇంకెవరైనా సరే, ఇక్కడున్న మీరు
యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, ప్రభువా అవును వెలుపల శుద్ధి కాదు నాయనా, నువ్వు అంతరంగ శుద్ధిని కోరుతున్నావు, నీటి ద్వారా అక్కడున్న వెలుపల శుద్ధి ద్వారా నా పాపం పోదు, కానీ సంఘంలో చేర్చబడిన కానీ నీ రక్తధారల ద్వారా నేను సంఘంలో చేర్చబడతాను ప్రభువా. ఈ రాత్రి నీ రక్తముతో నన్ను కడిగి నీ బిడ్డగా నన్ను చేసుకొని తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు, ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరైనా సరే ప్రభుని అంగీకరించకుండా ఉంటే ఇప్పుడే ఇది మిక్కిలి అనుకూల సమయం. పరిశుద్ధుడా స్తోత్రాలు, ఈ మొదటి దినం మీరు మాట్లాడారు, ఎన్నో విషయాలు ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి ప్రభువా. మాకు ఎంత మేర అవసరమో ఆ విషయాలన్నీ మీరు మాకు నేర్పారు. స్తోత్రాలు. ఎత్తబడి నీ వాక్యం ఆ హృదయాలలో ఇరుకటి ఫలింపు చేయండి ప్రభా. ఆ నీటి స్థానంలో నూతన నిబంధన చేశారు, అసలు ఆ వివాహానికి ఎందుకు వచ్చారో చెప్పారు. స్తోత్రాలు. ఇన్ని గొప్ప ఆధ్యాత్మిక శ్రేష్టమైన రమ్యమైన సంపద మా కొరకు దాచి ఉంచారు. స్తోత్రాలు. ఎత్తబడి నీ వాక్యం మా హృదయాలలో నీరు గట్టి ఫలింప చేయండి. మీ నామ ఘనత కొరకు మమ్మల్ని వాడుకోనండి. 79 సంవత్సరాల ప్రభువా ఈ బ్యాప్టిస్ట్ సంఘ పరిచర్యలు మీరు దీవిస్తూ ఉన్నారు ప్రభువా. ప్రారంభంలో కొద్దిగా కానీ శాఖలుగా విస్తరింపచేశారు ప్రభువా. దీనిని కేంద్రంగా చేసుకొని అనేక సంఘాలను ప్రభువా మీరు నడిపిస్తూ ఉన్నారు. ఈ సంఘం ఆధారంగా ప్రభువా ఎన్నో సంఘాలను మీరు నడిపిస్తూ పోషిస్తూ వృద్ధిలో తీసుకొచ్చారు. దీనిని బట్టి మేము విన్నప్పుడునైనా మేమెంతో సంతోషిస్తున్నాం, ఎంతో ఆనందిస్తున్నాం. సంఘాన్ని బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఇంకా ఈ రామనగర్ బ్యాప్టిస్ట్ చర్చి సంఘ సరిహద్దులను ప్రభువా మీరు విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. సంఘ నాయకత్వాన్ని దీవించండి ప్రభువా, మీ సేవకులను దీవించండి ప్రభువా. ఇంకా నూతనమైన ఆలోచనలతోనైనా సంఘం యొక్క సరిహద్దులు మీరు విశాలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ హైదరాబాద్ పట్టణానికి నైనా ఈ నగరానికి దీపస్తంభముగా ప్రభు అనేక మందిని వెలిగించున్నట్లుగా అనేక సంఘాలను ఉజ్జీవింపచేయనట్లుగా ప్రభువా ఈ రామనగర్ బ్యాప్టిస్ట్ సంఘం ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి ఒక్క సంఘ సభ్యుణ్ణి ఒక జ్యోతిగా ప్రభువా మీరు 79 వసంతాలలో మీరు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రాలు. ఈ వాక్యము ద్వారా ప్రోత్సహించబడి, వాక్యము ద్వారా ధైర్యపరచబడి మీ కొరకు సాక్షులుగా జీవించే కృపను దయచేయండి. రేపటి దినాన్ని కూడా మా కొరకు దీవించి ఆస్వాదించి మీరు మహిమ పొందమని, కుడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడిని దీవించునుగా.